భయం లేకోకుండా తిరుగుతున్నారు. దేవుని బిడ్డలు కానివ్వండి, లోకంలో ఉన్నవారు కానివ్వండి, భయం లేదు వారి జీవితాల్లో. ఎందుకు లేదు అని అంటే, ఎవరు ఎంటర్ అయ్యారు వారి మదిలోనికి, వారి ఆలోచనలోనికి, వారి ఉద్దేశాల్లోనికి, వారి జీవితంలోనికి ఎవరు ఎంటర్ అయ్యారు, ఎవరు మొదలయ్యారు, ఎందుకు వాళ్ళు దేవుని యందు భయం లేకోకుండా తిరుగుతున్నారు, దేవుని యందు భక్తి లేకోకుండా తిరుగుతున్నారు. మనిషి జీవితంలో భయం అనేది, భక్తి అనేది ఉంటుంది. ఒక పాముని చూసినా అది మనల్ని కరుస్తుందేమని భయం ఉంటుంది. ఒక వ్యక్తి మనకన్నా పెద్దవాళ్ళు చూస్తే ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు అయ్యో పెద్దవాళ్ళు చూస్తున్నారనే ఒక భయం ఉంటుంది, ఏమని అనుకుంటారేమన్న ఫీలింగ్ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు లేని టైంలో ఏదైనా వ్యతిరేకమైన పని చేస్తే దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటుంది. ఇప్పుడున్న ప్రజానికములో ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరికి కూడా భయం లేకోకుండా తిరుగుతున్నారు. భయం లేకోకుండా తిరుగుతున్నారు, భయం లేకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, భయం లేకోకుండానే మాట్లాడుతున్నారు. పాస్టర్ గారు వస్తున్నారా, మాకేంటి, నష్టమేంటి, పర్వాలేదులే. దైవజనుడు అంటే భయం లేదు, దేవుని అంటే భయం లేదు, మందిరం అంటే భయం లేదు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నేను నా రూపమందు సృష్టించడం అసలు చాలా బాధగా ఉంది, ఈ నరులను సృష్టించడం వల్ల అని బాధపడుతున్నాడు, సంతాప పొందుతున్నాడు. దేవుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. నిన్నెందుకు పుట్టించానా అని, ఎందుకు నిన్ను తయారు చేశానా అని, నీ ద్వారా ఏమైనా మేలు జరుగుతుందా, ఆయనకి నీ ద్వారా ఏమైనా ఉపయోగమా, సేవకు ఉపయోగమా, మందిరానికి ఉపయోగమా, నీ కుటుంబానికి ఉపయోగమా, పోనీ నీ తండ్రికి ఉపయోగమా, నీ తల్లికి ఉపయోగమా? తింటున్నావు, పెరుగుతున్నావు, ఎవరికి ఉపయోగం నువ్వు? ఒక్కసారి నీ మనసును, నీ ఆలోచనను గుర్తెరుగు. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక రోజుని మా నాన్నగారు 1 ఎకరం పొలం ఇచ్చాడు. ఆ ఎకరం పొలంలో 100 మొక్కలు వేశాను. 100 మొక్కలు బాగా ఎదుగుతూ ఉన్నాయి, ఫలభరితముగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పిందులు పూతలు వస్తూ ఉన్నాయి. వస్తూ ఉన్న సమయంలో ఒక చెట్టుకి అగ్గి తెగిలి పట్టుకుంది. వింటున్నారా? ఒక చెట్టుకి అగ్గి తెగిలి పట్టుకుంది. చాలా మందులు వాడాను. చాలా మందులు వాడుతూ ఉంటుంటే కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు బాగుండట్లే. ఆ అగ్గి తెగులు మొదల్లోకి వెళ్ళిపోయేటట్లుగా ఉంది. పోనీ ఆ మొదల్లోకి వెళ్ళిపోయి అది చచ్చిపోతే పర్వాలేదు, పక్కనున్న దానికి వ్యాప్తి చెందుతుందేమని నేను బాధపడుతున్నాను, భయాందోళనకి గురవుతున్నాను. చాలామందిని సలహా అడిగాను, మీ చేనుకి ఏ మందు కొట్టారు, మీ చేనుకి ఏ మందు కొట్టారు అని. అంత పచ్చగా ఉండడానికి కారణం ఏ మందు కొట్టారు అని చాలా కొన్ని విషయాలు చెప్పారు. నేను విన్నాను, ఆ మందు కూడా ఉపయోగిస్తూ ఉన్నాను. మీ సలహా చెప్పండి, పక్కనున్న దానికి వ్యాప్తి చెందకోకుండా ఆ మొక్కను పీకేయమంటారా, లేకపోతే ఆ మందు కొట్టమంటారా? చెప్పండి అమ్మా, కొంచెం వెనక జరుగమ్మా. ఓకే, ఆ మొక్కను తీసేయమంటావా? పక్కన ఉన్నది పాడైపోతుంది. పక్కన ఉన్నది పాడైపోవడం కాదు, 100 మొక్కలకి వ్యాప్తి చెందేస్తుంది. వ్యాప్తి చెందించిందంటే మొత్తం తోట అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? బెనర్జీ పీకేయాలా? పీకేయడం ఇష్టం లేదయ్యా, పీకేయడం ఇష్టం లేదు. నా తండ్రి అంటున్నాడు పీకేయమంటున్నాడు, నా తండ్రి అంటున్నాడు పీకే, ఆ స్థలంలో వేరే మొక్కను నాటు అంటున్నాడు. నేనంటున్నాను దాన్ని పనికొచ్చేటట్లుగా నేను చేస్తానయ్యా, ఎంత ఎరువు వేయాలో అంత ఎరువు వేస్తాను,
ఎన్ని నీళ్ళు పెట్టాలో అని నీళ్ళు పెడతాను, ఎంత కుండీ కొట్టాలో అంత కుండీ కడతాను, ఎంత సెక్యూరిటీ పెట్టాలో అంత సెక్యూరిటీకి నేను పెడతానాయా. పీకేయడం నాకు ఇష్టం లేదు, నేను దాన్ని ఫలించేటట్లుగా చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండించమని అన్నాను. నీ ఇష్టం బాబు అన్నాడు నా తండ్రి. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్ష అవ్వాలని, నాలో ఫలింపలేని ప్రతి తీగను ఆయన తీసి పారేయ్, కట్ చేస్తానన్నాడు. నువ్వు భూమి మీద ఉండాలి అని అనుకుంటే ఆ మందుకి, ఆ సేవకుడికి, ఆ పనివాడికి ఎలాగ వంగాలో అలాగ లోబడితే, అలాగ వంగితే నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు వెంట వస్తాయి. వెంట రావడమే కాదు, ఖచ్చితంగా ఫలభరితముగా ఉంటావు. ఆమేన్. ఫలభరితముగా ఉంటావు. ఫలభరితమైన జీవితం నీకు కావాలని అనుకుంటే ఖచ్చితంగా నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పాలేరుకి, ఆ సేవకుడికి నువ్వు లోబడి ఉండాలి. నువ్వు బాగుండాలని కోరుకుంటే సేవకుడికి లోబడి ఉండాలి. ఏమా, సేవకుడికి లోబడి లేకపోతే నటిస్తూ ఉన్నావంటే, ఆ తోటలో నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాడు సేవకుడు, కట్టేశాడు, మంచిగా కట్టాడు. కట్టిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత, భోజనానికి వెళ్ళిన తర్వాత ఆ కట్లన్నీ కూడా మళ్ళీ ఇప్పేసుకున్నావు అంటే ఖచ్చితంగా నిన్నెవడు కూడా బాగు చేయలేడు. ఏదో ఒక రోజున వ్యవసాయకుడు వస్తాడు, నా పంటని పాడు చేస్తున్నావు, మిగతా 99 మొక్కలన్నీ కూడా పాడైపోతున్నాయి అని పీకి అవతల పాడేస్తాడు. అంత కష్టం, అంత నష్టం, అంత భయంకరమైన శాపానికి మనం గురి కాకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? లోబడి జీవించాలి. ఆమేన్. ఏం చేయాలి? లోబడి జీవించాలి. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. నువ్వు నిజముగా భయం ఉంటే, నిజముగా భక్తి ఉంటే, నువ్వు నిజముగా దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే, దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపచేయునుగాక. వర్ధిల్లింపజేస్తాడు. అందుకని భయం లేకోకుండా తిరుగుతున్నారని చాలామంది. భయం కలిగిన వారు చుట్టూ కూడా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలా ఉంటుంది, కాపుదలనిస్తాడు దేవుడు. ఎంత కృప కలిగిన దేవుడో తెలుసా? పాదములకు రాయి తగలకుండా దేవుడు ఎత్తు పట్టుకుంటాడు. హల్లెలూయా. భయం లేకే కదా ఆ కలకత్తాలో ఒక దేవదూత రూపం వలె వస్తుందండి.